చూసారా నిన్నటి ఎపిసోడ్? చూసా. ఎలా అనిపిస్తుంది? క్వశ్చన్ బాగానే అనిపించింది. ఆ పచ్చళ్ళు ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. ఎవరిని? పచ్చళ్ళు ఎందుకు? సామాన్లు బాగుంటే తీసేసుకున్నారు కదా, ఓకే. సో అలా తీసుకోవడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కంటెంట్ ఇవ్వట్లేదు అంటారా? ఏమేస్తుంది అసలు కంటెంట్? అవి బయట ఏం చూపించిందో లోపల కూడా అదే చూపిస్తూ అదే కంటెంట్ అనుకుంటున్నారు. అది కంటెంట్ కాదు కదా. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చా అని చెప్పిందిగా. ఏమి ఇచ్చింది? మీకేమైనా కనపడిందా? అదే నాకైతే వేరే కనపడ్డాయి. మీకేమైనా కనపడితే చెప్పండి. కంటెంట్ బయట కూడా అదే చూపించింది కదా, అందుకే ఫాలోవర్స్ పెరిగారు. అంటే నేనే గొప్ప, నాకంటే ఎవరు లేరు ఇక్కడ అన్నట్టుగా చేస్తుంది. అది కరెక్ట్ కాదు. సో దీనికి సంబంధించిన పిఆర్లు నన్ను తిట్టుకున్న సంబంధం లేదు. ఆమెకు పిఆర్లు, ఆమె చేసే యాక్టింగ్ బాగోలే, నాకు నచ్చదు. ఈరోజు చిట్టి పికిల్ బాగా గట్టిగా తిన్నది కదా, మనిషి ఉన్నాడు అంతా ఎవడైనా తింటారక ఎందుకు తింటారు? ఎందుకు? బకాసుర రెస్టారెంట్ సినిమా చూసావు నువ్వు? దాంట్లో ఎలా తింటారు చూపించారు కదా, ఎలా తిన్నారు. అది కూడా అలాగే తెర మీదగా చూపించేది, కాకపోతే చిన్న తెర అంతే. ఇప్పుడు నువ్వు డేటా బొక్క అట్లా చూసినప్పుడు నువ్వు కూడా కంపెనీ తీసుకో పక్కెళ్ళి. ఓకే, మరి మాధురి గారు ఎలా ఆడుతున్నారు ఏంటి బిగ్ బాస్ హౌస్ లో? ఎలా మాధురి బెటర్ ఉన్నట్లో, కొంచెం మాధురి గారు కొంచెం బాగానే ఆడుతున్నారు. ఓకే. కొంచెం ఆడియన్స్ ని ఆకట్టుకునేది ఎవరైనా ఉన్నారంటే మారుది, మన ఈమె. తర్వాత ఆయేష గేమ్ ఎలా ఉంది? జీరో అంతే. వచ్చిన వైల్డ్ కార్డ్స్ లలో ఎవరు యాక్టివ్ గా కనిపిస్తున్నారు, ఎవరు మంచిగా గేమ్ ఆడుతున్నారు? పెట్టిన ఒక గేమ్ లో అయినా సరే, ఒక గేమ్ లో అయినా సరే నాకు పచ్చళ్ళు పక్కన పెడితే కనమోళ్ళందరూ కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఓకే. అంటే నాకు ఆమె శత్రువు కాదు, నా పగేం లేదు. సో అక్కడ ఏం కనపడతలా, గేమ్ అయితే ఏం కనపడతలా. సో ఇంకొంచెం ఆడియన్స్ ఇంకా ఆకట్టుకునేటట్టు ఆడితే కనుక కంపల్సరీ సపోర్ట్ చేస్తా. సో మరి మాధురి గారు ఎందుకని అనవసరమైన మ్యాటర్స్ లలో తల దూర్చి అనవసరంగా గట్టిగా అరుస్తుంది అనమాట? వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి? వెళ్తేనే గెలుపు ఉంటుంది. ఇప్పుడు ఉట్టిగా మీరేమనుకుంటున్నారంటే ఉట్టి పుణ్యానికి వెళ్ళిపోయి వాళ్ళతో గొడవ పడుతుంది, అరుస్తుంది, అదొకటే కనపడుతుంది. అంటే అవకాడు ఈమె తప్పు లేకుండా అక్కడ పడుతుంది. సో అది పోరాటంలో తప్పు లేదు, పోరాటంలో గెలుపు ఉంటుంది. సో అది ఓకే. మరి పేరు అడిగినందుకు ఎందుకు అంత రియాక్ట్ అవుతుంది? తను పేరే కదా అడిగింది. రియాక్ట్ అవుతుందంటే ఆమెకు నచ్చలేదేమో, పేరు అడగడం నచ్చలేదేమో అంతే. ఇప్పుడు మీ పేరు నేను అడుగుతా, సరంగా చెప్పేస్తావా? చెప్పు. అరే నువ్వు కెమెరా ముందు చెప్పేస్తాను అంటూ నార్మల్గా నువ్వు పార్క్ వస్తావు, నేను ఇక్కడ నుంచుంటా, నీ పేరేంటని అన్నర్ పర్సన్ వచ్చి అడుగుతాడు, నువ్వు చెప్తావా? చెప్పు, నీకెందుకు అంటావు. సో అలాగే రియాక్ట్ అయింది ఆమె కూడా అంతే. మనీ ఇస్ గుడ్, ఎందుకంటే ఆడియన్స్ ఇంకా బిగ్ బాస్ సీజన్ 9 చూస్తున్నారంటే ముఖ్యంగా ఆయనే. ఎందుకంటే ఆయనకంటే ఒక గోల్ ఉంది, ఆల్రెడీ ఒక అమ్మాయిని రివ్యూ చేశాడు. అవన్నీ సోది మాటలు, అవన్నీ వ్యవహారం వేస్ట్, అది మాట్లాడకూడదు. సో కంటెంట్ ఇస్తున్నాడు, మంచిగా ఆడియన్స్ని ఆకట్టుకుంటున్నాడు. అదే చెప్తున్నా కదా, సీజన్ 9 చూస్తున్నారంటే ఆయనే. ఆల్రెడీ ఆయన ఎలా కామెడీ చేస్తాడు ఏంటి అన్నది చాలామందికి తెలుసు, కానీ దీంట్లో చాలా డిఫరెంట్గా చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ మధ్య ట్రోల్ అయ్యే వాళ్ళని కూడా మిమిక్రీ చేయడం, సో ఆకట్టుకుంటున్నాడు. చాలా బాగుంది గేమ్ అది. ఓకే. మరి వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా తనుజ, భరణి, దివ్య వీళ్ళ బాండింగ్ ఒకటే పాయింట్అవుట్ చేస్తున్నారు. రీతు చౌదరి, దిమాన్ పవన్ మాత్రం ఎవరు పాయింట్అవుట్ చేయట్లేదు. ఎందుకంటారు? అందరిది ఒక లెక్క అయితే వీళ్ళది ఒక లెక్క. అక్కడ మొత్తం అందరిది ఒక లెక్క అయితే వీళ్ళది ఒక లెక్క. వాళ్ళకి బిగ్ బాస్ సీజన్ 9తో సంబంధం లేదు. వాళ్ళది వేరే ప్రపంచంలో ఉన్నారు వాళ్ళు. వదిలేయండి, నాగార్జున గారు వదిలేయండి వాళ్ళని. వాళ్ళు వేరే ప్రపంచంలో మునిగిపోయారు, మీరు వదిలేయండి అంతే. మరి ఈసారి ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందంటారు? అది చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే నాగార్జున గారు తిరగమరగ చేసేస్తున్నాడు సీజన్ 9ని. వీళ్ళు అవుతారు అనుకుంటే వాళ్ళు అవ్వట్లా. సో వీళ్ళు బయటికి పంపిస్తారా అంటే వాళ్ళని అవ్వట్లా. ఏం అర్థం కాకుండా పిచ్చి లేపుతున్నాడు చివరి మూమెంట్లో. సో చూడాలి ఎవరు అవుతారో ఏంటి అని.